ఘోరంగా చేస్తాం ఎందుకంటే విశాఖపట్నం రాష్ట్రంలో అతిపెద్దది. దాదాపు 6,500 మంది న్యాయవాదులు, వేలాది మంది కక్షిదారులు వచ్చి ఒక కీలకమైన స్థానం. ఇటువంటి చోట తరచుగా బాంబు బెదిరిస్తులు రావడం అనేది మా వాళ్ళందరూ కూడా ఆందోళనకు వచ్చేది. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా కానీ చర్యలు తీసుకుంటే కనుక జరగరాని నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా రక్షణ వ్యవస్థ, ఎందుకంటే ఏపీలు వచ్చినప్పుడు 3 నుంచి 4 నుంచి లక్షలు పెడతారు. కోర్టుకు వచ్చినప్పుడు ఎలాగంటే అక్కడ కూడా లోపం రావడం కానీ అడ్వకేట్ అందరూ కేవలం పాత్రలో అంటే అన్వాంటెడ్ పీపుల్ లోపల ఎంటర్ కాకుండా కేవలం కక్షిదారులు అవసరం ఉన్న వాళ్ళు వచ్చే విధంగా పెడితే కనుక సేఫ్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మీద వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఇక్కడ బాంబు అంటే అంత ఈజీగా తీసుకునే అంశం కాదు. కాకపోతే గతంలో కొన్ని ప్రతిసారి రావడం వల్ల నాయన పులి వచ్చే కథ ఉన్నాం కదా, అలాగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా అనర్థం జరిగితే కనుక అది అప్పుడు జరిగే సీరియస్నెస్కి అంశానికి ఎవరు బాధ్యులు అవుతారు. కాబట్టి ఎప్పుడు థ్రెట్ వచ్చిందో డెఫినెట్గా పోలీసు వారు యాక్షన్ తీసుకొని వాళ్ళు బాంబ్ స్క్వాడ్ తోటి అలాగే ఆ గ్లాస్ తోటి వాళ్ళు కోర్టు అంతా వెరిఫై చేయాలి. దానికి అందరూ కూడా సహకరిస్తాం. ఎందుకంటే మా సేఫ్టీ కాదు, కక్షిదారుల సేఫ్టీ, జడ్జీల సేఫ్టీ, లాయర్ సేఫ్టీ